గుడ్ ఈవినింగ్ అండి. ఇది మనకి సెకండ్ కరెంట్ అఫైర్ సెషన్. స్టెల్త్ ఫ్రిగేట్, ఐఎన్ఎస్ తమాల్ అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రెండు కూడా రీసెంట్ గా ఇండియన్ నేవీలోకి కమిషన్ చేయబడ్డాయి అన్నమాట. సో స్టెల్త్ అంటే ఏంటి అంటే ఇన్విజిబిలిటీ. ఇన్విజిబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు మన ఈ నావీకి సంబంధించిన ఏవైనా క్రూజ్ అయినా, ఫ్రిగేట్ అయినా, సబ్మెరైన్ అయినా ఏదైనా సరే ఎనిమీకి కనపడకుండా ఉండే కెపాసిటీని స్టెల్త్ అని అంటారనమాట. ఓకే. ఇప్పుడు ఐఎన్ఎస్ తమాల్ గురించి చూద్దాం. ఐఎన్ఎస్ తమాల్ వచ్చేసి ఎయిత్ ఎయిత్ ఫ్రిగేట్. అది మన ఇండియాకి రష్యా నుంచి వచ్చింది. ఇండియా రష్యన్ కొలాబరేషన్ లో మనం 8 ఫ్రిగేట్స్ తయారు చేసుకున్నాం అనమాట. దాంట్లో ఇది లాస్ట్ వన్, ఐఎన్ఎస్ తమాల్. ఇది దేని అండర్ లో కన్స్ట్రక్ట్ చేశారు అంటే ప్రాజెక్ట్ 1135.6. దాంట్లో దీన్ని ఐఎన్ఎస్ తమాల్ ని కన్స్ట్రక్ట్ చేయబడింది. ఇది వచ్చేసి క్రిబెక్ క్లాస్ ఫ్రిగేట్ అన్నమాట. ఓకే. ఇది ఏ క్లాస్ కిందకి వస్తుంది అంటే తుషిల్ క్లాస్. ఆల్రెడీ ఐఎన్ఎస్ తుషిల్ మనకి లాస్ట్ ఇయరే ఇండియన్ నేవీకి కమిషన్ చేశారు రష్యా నుండి. ఓకే. ఈ రీసెంట్ గా మనకి జూలై 1 రోజు ఐఎన్ఎస్ తమాల్ అనేది కమిషన్ చేయబడడం జరిగింది రష్యా దగ్గర నుంచి. ఎవరు దీన్ని బిల్డ్ చేశారు అంటే యాంతార్ షిప్ యార్డ్. రష్యన్ బేస్డ్ యాంతార్ షిప్ యార్డ్ వాళ్ళు దీన్ని బిల్డ్ చేసినారు అనమాట. దీంట్లో మనకి 26% ఇండిజినియస్ కాంపోనెంట్స్ ఉన్నాయి. లైక్ బ్రహ్మోస్ లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అండ్ అంసాఎన్జి సోనార్ సిస్టమ్. మనం ఆల్రెడీ ఇందాకే స్టిల్త్ అని మాట్లాడుకున్నాం. అంటే ఏంటి అని చెప్పాను, దాన్ని ఇన్విజిబిలిటీ. మరి మోస్ట్ ఆఫ్ ద ఇన్విజిబిలిటీ రావాలి అంటే సౌండ్ సిస్టమ్ నుంచే రావాలి. అందుకే మనది సోనార్ సిస్టమ్ మనది వాడుకుంటున్నాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఐఎన్ఎస్ తమాల్ అనేది దేనికి డిజైన్ చేయబడింది అంటే బ్లూ వాటర్ ఆపరేషన్ కి డిజైన్ చేయబడింది. మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. దాంట్లో ఏంటి అంటే బ్రౌన్ వాటర్ ఆపరేషన్స్ ఒకటి, గ్రీన్ వాటర్ ఆపరేషన్స్ ఒకటి, బ్లూ వాటర్ ఆపరేషన్స్ ఒకటి. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ ఆపరేషన్స్ ఉంటాయి. బ్రౌన్ వచ్చేసి మనకి కోస్టల్ రీజియన్స్ అంతా కూడా బ్రౌన్ వాటర్. గ్రీన్ వచ్చేసి రీజనల్ అంటే ఇంటీరియర్ గా మనం వాటర్ ఆపరేషన్స్ చేసుకునేవన్నీ గ్రీన్ కిందకు వస్తాయి. బ్లూ వాటర్ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే గ్లోబల్ రీచ్ ఓషన్ బేస్ లో మనం చేసుకునేదంతా కూడా బ్లూ వాటర్ ఆపరేషన్స్ అన్నమాట. దీనికి మనకి సెపరేట్ గా ఇండియా మారిటైమ్ ఇండియా మారిటైమ్ డాక్ట్రైన్ 2015 ఉంది. దీని ప్రకారంగా ఏంటి అంటే ఏదైనా ఒకటి ఇండియన్ నావల్ వెజల్ అనేది బ్లూ వాటర్ ఆపరేషన్స్ కి కెపాసిటీ ఉండాలి అంటే దానికి స్ట్రాంగ్ లాజిస్టిక్స్ ఉండాలి, సర్వైలెన్స్ కెపాసిటీ ఉండాలి, దాని డిస్టింక్ట్ ఆపరేషన్స్ ఇండిపెండెంట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉండాలన్నమాట. యాజ్ పర్ ఇండియా మారిటైమ్ డాక్ట్రైన్ 2015. ఓకే. ఇది బ్లూ వాటర్ ఆపరేషన్స్ గురించి చిన్న బ్రీఫింగ్. ఇది మనకి 4 డైమెన్షన్స్ లో వర్క్ చేస్తుంది. ఎయిర్ గా, సర్ఫేస్ పైన, అండర్ వాటర్ లో అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ గా కూడా. అండ్ మనం ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాము. తుషిల్ క్లాస్ లో నుంచి వచ్చింది మనకి ఐఎన్ఎస్ తమాల్ అని చెప్పేసి. కాకపోతే ఓవరాల్ గా దీంట్లో 10 షిప్స్ ఉన్నాయి. ఆ 10 షిప్స్ ని కలిపేసి తల్వార్ క్లాస్ అని పిలుస్తారు అనమాట. ఓకే. దాంట్లో తల్వార్ క్లాస్, తెగ్ క్లాస్, తుషిల్ క్లాస్, త్రిపుట్ క్లాస్. ఈ తెగ్ క్లాస్ లోని ఐఎన్ఎస్ తెగ్ ఉంది కదా, అది రీసెంట్ గానే న్యూస్ లో ఉంది. ఎందుకు ఉంది అంటే ఇది పోర్ట్ లూయిస్ లో మొన్న ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ నేవీకి వెళ్ళింది అనమాట ఫర్ నావల్ ఎక్సర్సైజ్. కాబట్టి ఇది రీసెంట్ గానే న్యూస్ లో ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది మనకి. ఓకే. త్రిపుట్ క్లాస్ లో ఏంటి అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది కంప్లీట్లీ ఇండిజీనియస్ అన్నమాట. అంటే మన ఇండియన్ లో ఉండే షిప్ యార్డ్ కంపెనీసే దీన్ని తయారు చేస్తున్నాయి. ఏ కంపెనీ తయారు చేస్తుంది అంటే గోవా షిప్ యార్డ్ కంపెనీ తయారు చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ రష్యా. అక్కడి నుంచి ఏం వస్తుంది మనకి? ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంతే. అంతకుమించి ఏం లేదు. మొత్తం మనకి ఎక్కడ తయారవుతుంది ఇది అంటే గోవా షిప్ యార్డ్ వాళ్ళు తయారు చేస్తున్నారు ఇండియాలోనే. ఓకే. కాకపోతే పై ఉన్న 3 క్లాసులు మాత్రం మనకి రష్యన్ బేస్డ్ మీద వచ్చాయి. ఓకే. ఐ హోప్ ఇట్స్ క్లియర్. మొత్తం 10 ఉన్నాయి దీంట్లో. దాంట్లో లాస్ట్ క్లాస్ మాత్రం కంప్లీట్లీ ఇండిజీనియస్ అన్నమాట. ఓకే. దీని గురించి ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము. ఇందులో ఏంటిది అంటే ఇది మనకి ఇండియన్ రష్యన్ కొలాబరేషన్ నుంచి వచ్చిన 51st షిప్ అన్నమాట.
లాస్ట్ 65 years లో నుంచి ఇది వచ్చింది మనకి 51st షిప్. అసలు తమాల్ అంటే ఏంటి అంటే ఇంద్రుడు ఉంటారు కదా, ఇంద్రుడు వాడే ఖడ్గం పేరు తమాల్ అన్నమాట. సో మనకి మైథలాజికల్ కనెక్ట్ ఉండాలి అని చెప్పి దీనికి తమాల్ అని పేరు పెట్టుకున్నాం మనం. ఓకే. అండ్ తమాల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇది మనకి రష్యా నుంచి వస్తుంది. ఎక్కడ కమిషన్ అవ్వబోతుంది అంటే వెస్టర్న్ నావల్ కమాండ్ లో ఇది కమిషన్ అవ్వబోతుంది అన్నమాట. ఓకే. మిగతా 7 ఎర్లియర్ గా వచ్చిన 7 కూడా వెస్టర్న్ నావల్ కమాండ్ లోనే కమిషన్ అయి ఉన్నాయి. అసలు మనకి ఎన్ని నావల్ కమాండ్స్ ఉన్నాయి, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని ఒక్కసారి చెప్తాను వినండి. మనకి వెస్టర్న్ నావల్ కమాండ్, ఈస్టర్న్ నావల్ కమాండ్, సదర్న్ నావల్ కమాండ్ 3 ఉంటాయి. వెస్టర్న్ నావల్ కమాండ్ ముంబై హెడ్ క్వార్టర్స్, ఈస్టర్న్ నావల్ కమాండ్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్, సదర్న్ నావల్ కమాండ్ కొచ్చి హెడ్ క్వార్టర్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి వచ్చిన రష్యా నుంచి వచ్చిన 8 కూడా ఎక్కడ అవుతున్నాయి, వెస్టర్న్ నావల్ కమాండ్ లోనే కమిషన్ అవుతున్నాయి. ఓకే. ఫర్దర్ గా ఐఎన్ఎస్ ఉదయగిరి, మనకి తమాల్ మాత్రం రష్యా నుంచి వచ్చింది. బట్ హియర్ ఉదయగిరి మాత్రం మనం కంప్లీట్లీ ఇండిజినియస్, మన ఇండియాలోనే దీన్ని తయారు చేస్తున్నాం అన్నమాట. ఓకే. అది స్టెల్త్ ఫ్రిగేటే, ఇది కూడా స్టెల్త్ ఫ్రిగేటే. అది వచ్చేసి మనకి కంప్లీట్లీ రష్యన్ బేస్డ్, కాకపోతే ఇది కంప్లీట్లీ ఇండిజినియస్. ఓకే. దీన్ని మనం అండర్ ప్రాజెక్ట్ 17A దీన్ని కన్స్ట్రక్ట్ చేశాము. అండ్ ఇది ఫస్ట్ దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు, అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 2019 లో లాంచ్ చేశారనమాట. అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరి కూడా స్టిల్త్ ఫ్రాగేట్ అని చెప్పా కదా, బట్ దీనికి ఒక రికార్డ్ ఉండింది. రీసెంట్ గానే 37 మంత్స్ లో దీన్ని లాంచ్ చేసిన 37 మంత్స్ లో దీన్ని మళ్ళీ కమిషన్ చేసేశారు. అది దీని రికార్డ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే మాస్డాగ్ అంటే ఎండిఎల్ వాళ్ళు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు మాస్డాగ్ వాళ్ళు 4 చేస్తే సైమల్టేనియస్ గా జిఆర్ఎస్సి వాళ్ళు 3 చేస్తున్నారు అన్నమాట. ఓకే. దీంట్లో ఫస్ట్ లాంచ్ అయిన షిప్ ఏది అంటే ఐఎన్ఎస్ నీలగిరి 2019 లో మనం ఇందాకే మాట్లాడుకున్నాం అండర్ ప్రాజెక్ట్ 17A. ఓకే. మొత్తం మీద మనకి ఐఎన్ఎస్ ఉదయగిరి అనేది 100th షిప్ అయిందనమాట. మన ఇండియాలో తయారు చేసుకున్న వాటిల్లో ఉదయగిరి లాంచ్ చేయడం, కమిషన్ చేయడంతోని మనకి ఏమైంది, 100th షిప్ అయింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ క్లాస్ లో ఐఎన్ఎస్ ఉదయగిరి అనేది సెకండ్ స్టెప్. మనం ఆల్రెడీ చూసాము, నీలగిరి అనేది ఫస్ట్ 2019 లో లాంచ్ చేశారని చూసాం కదా, అది ఆల్రెడీ కమిషన్ కూడా అయిపోయింది అనమాట. ఇది సెకండ్ది. నీలగిరి ఫస్ట్, ఉదయగిరి, తారాగిరి, మహేంద్రగిరి ఈ 4 కూడా మాస్డాక్ చేస్తుంది. అండ్ జిఆర్ఎస్సి ఏం చేస్తుంది, హిమగిరి, ధ్వనగిరి, వింధ్యాగిరి ఈ 3 చేస్తుంది. హిమగిరి ఆల్రెడీ సీ ట్రయల్స్ కూడా కంప్లీట్ చేసుకుంది. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ ఇది కమిషన్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఫర్దర్ గా మనం ఫ్యూ ట్రాప్స్ చూద్దాం, ఎక్కడెక్కడ మనల్ని ట్రాప్ చేసే అవకాశం ఉంది అని చూస్తే అన్ని 10 తల్వార్ క్లాస్ కి బ్రహ్మోస్ మిసైల్ మనం ఎక్విప్ చేయొచ్చు అని అంటున్నారు. కాదు, ఫస్ట్ 3 తల్వార్ క్లాస్ ఉన్నాయి కదా, ఆ ఫస్ట్ 3 క్లబ్ ఎన్ మిసైల్ అని ఉంటుంది అనమాట, దాన్ని ఎక్విప్ చేస్తాము. బ్రహ్మోస్ మిసైల్ దానికి కంపాటబుల్ కాదు. మిగతా వాటి అన్నిటికి కూడా బ్రహ్మోస్ మిసైల్ కంపాటబుల్ అన్నమాట. ఓకే. ప్లీజ్ బి వెరీ కేర్ఫుల్ ఇక్కడ. నెక్స్ట్ ఐఎన్ఎస్ త్రిపుట్ ని మాస్డాగ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినారు అంటారు. కాదు, ఐఎన్ఎస్ త్రిపుట్ ని గోవా షిప్ యార్డ్ వాళ్ళు చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ రష్యా. ఓకే. ఐఎన్ఎస్ ఉదయగిరి అండర్ ప్రాజెక్ట్ 17 చేస్తున్నారు అంటారు. కాదు, ప్రాజెక్ట్ 17A. మనం ఆల్రెడీ టీజీపీఎస్సి లోని కొన్ని ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూస్తే ఇట్లాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ తోని ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయబడ్డాయి. కాబట్టి ఇంత చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయడం బెటర్ అన్నమాట. ఐఎన్ఎస్ ఉదయగిరి అండర్ ప్రాజెక్ట్ 17 కాదు, అండర్ ప్రాజెక్ట్ 17A. ప్లీజ్ బి వెరీ కేర్ఫుల్. నెక్స్ట్ ఐఎన్ఎస్ ఉదయగిరిని లాంచ్ చేశారు జూలై 2025 లో అంటున్నారు. కాదు, కమిషన్ చేశారు జూలై 2025 లో. ఓకే. లాంచ్ కి కమిషన్ కి ఉండే డిఫరెన్స్ చెప్తాను వినండి. లాంచ్ అంటే జస్ట్ వాటర్ లో ఒక షిప్ ని వదిలేయడం అన్నమాట. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, ట్రైనింగ్ అంతా ప్రొవైడ్ చేసి దాన్ని నేవీకి రెడీ టు గో ఫర్ వార్ అని ఇవ్వగలిగితే దాన్ని కమిషన్ అంటారు. అన్ని సీ ట్రయల్స్ కూడా కంప్లీట్ చేసుకుని నేవీకి ఇవ్వగలిగితే దాన్ని కమిషన్ అంటారు అనమాట.
ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే అప్పుడు అది లాంచ్ కిందకు వస్తుంది. మొత్తం ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని పోస్టింగ్ వస్తే అప్పుడు దాన్ని కమిషన్ కిందకు వస్తుంది అనమాట. దిస్ ద స్మాల్ ఎగ్జాంపుల్. లాంచ్ కి కమిషన్ కి నేను మీకు డిఫరెన్స్ క్లియర్ గా అర్థం చేపించడానికి అనమాట. ఓకే, ఫర్దర్ గా ఒక చిన్న క్వశ్చన్. ఐఎన్ఎస్ తమాల్ పైన. ఐఎన్ఎస్ తమాల్ 8th ఫ్రిగేడ్. ఎస్, 8th ఫ్రిగేడ్ అండర్ ప్రాజెక్ట్ 1135.6. ఎస్. అండ్ నెక్స్ట్ ఇది 26% ఇండిజినియస్ కాంపోనెంట్స్ అంటున్నాము. అవును. బ్రహ్మోస్ మీడియం రేంజా? కాదు, ఇది లాంగ్ రేంజ్, కాబట్టి ఇది తప్పు. సోనార్ ఇది కరెక్టే, బట్ బ్రహ్మోస్ లాంగ్ రేంజ్ అన్నమాట. అండ్ ఐఎన్ఎస్ తమన్ 51st షిప్. అవును, ఇండియా రష్యన్ కొలాబరేషన్ లో జరిగిన దాంట్లో. ఎస్, కాబట్టి 1 and 3 దీంట్లో కరెక్ట్ అవుతాయి అన్నమాట. ఇది తప్పు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయిన్.